దృష్ట్వా తాం ధర్మచారిణీం స్వాంత్యయంత్య బ్రవీత్ హృష్ట దిష్ట్యా ధర్మమవేక్షసే. చాలా సంతోషించినటువంటి మనస్సుతో అనసూయమ్మ ఇలా చూసిందట సీతమ్మ వంక. దేనికి సంతోషం? నమస్కారం చేసిందనే కాదుట. మహర్షి ఎందుకు అనసూయమ్మ సంతోషించిందో చెప్తున్నారు. దిష్ట్యా ధర్మమవేక్షసే, ధర్మాన్ని పట్టుకున్నావు కనుక. అమ్మా నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావమ్మా సీతమ్మ, నాకు ఇది సంతోషం వేస్తోందమ్మా. ఏమిటి సీతమ్మ పట్టుకున్న ధర్మం? వెంటనే చెప్తోంది ఆవిడ. త్యక్త్వా జ్ఞాతి జనం సీతే మానమృద్ధించ భామిని అవరుద్ధం వనే రామం దిష్ట్యాత్వం అనుగచ్చసి. నువ్వు జ్ఞాతి జనాన్ని విడిచిపెట్టావు. మీ మామగారు 2 వరాలిచ్చి కైకమ్మకి రాముణ్ణి అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పగానే నా భర్తకి ఇంత కష్టపెట్టినటువంటి ఈ మామగారింట్లో నేనుండి ఈయనకి సేవలు ఎందుకు చెయ్యాలి? మీరు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళి వచ్చి మీరు పట్టం కట్టుకున్న తర్వాత నేను వస్తాను, అప్పటి వరకు నేను పుట్టింట్లో ఉంటానని జనక మహారాజు గారి యొక్క కూతురు అయోనిజ అయినటువంటి సీతమ్మ అనుకుంటే అలా పుట్టింటికి వెళ్ళొచ్చు. లేదా నేను అరణ్యవాసానికి ఎక్కడ వస్తానండి, ఇక్కడ ఉంటానులేండి అని రాముడే అన్నాడు కనుక ఉండమని అక్కడ ఉండొచ్చు. జ్ఞాతి జనాన్ని విడిచిపెట్టి అక్కడా ఉండక ఇక్కడ ఉండక మానమృద్ధించ భామిని, ఐశ్వర్యాన్నంతటినీ కూడా విడిచిపెట్టేసి అహంకారాన్ని విడిచిపెట్టేసి రాముడి కన్నా ఒక విషయంలో సీతమ్మది ఒక మార్క్ ఎక్కువ, ఆవిడ అయోనిజ. అయినా కూడా అవరుద్ధం వనే రామం, రాముడి వెనకాతల అడవికి వచ్చేసావు. దిష్ట్యాత్వం అనుగచ్చసి, రాముణ్ణి పట్టుకున్నావు, ధర్మాన్ని పట్టుకున్నావు, భర్తని అనుగమించావు. భర్త వెంట ఉండాలి ఆడది. భర్త వెనక ఉండడం, భర్తని అనుగమించడం కన్నా పూజ ఇంకొకటి లేదు. ఎన్ని పూజలు చేసి ఇది వదిలినా అది 0, అన్నీ వదిలి ఇది ఉంటే పూర్ణం అన్న ధర్మాన్ని పట్టుకున్నావు సీత. అందుకు నేను సంతోషిస్తున్నాను. సీతమ్మ, నేను నీతో ఒక మాట చెప్పనా? నగరస్థో వనస్థో వా పాపో వా యదివా శుభ యాసాం స్త్రీణాం ప్రియో భర్త తాసాం లోకా మహోదయా. భర్త నగరంలో ఉండని, అరణ్యంలో ఉండని, పాపిష్టివాడు కానీ పుణ్యాత్ముడు కానీ, ఆడది భర్తని ఉపాసన చేస్తే చాలు, భర్తని అనుగమిస్తే చాలు, ఆమె సమస్తమైనటువంటి శ్రేయస్సుని పొందుతుంది. భర్త ఎటువంటి వాడన్న దాన్ని బట్టి అనుగమించడం గొప్పతనం కాదు, భర్తని అనుగమించడం గొప్పతనం. కాబట్టి నువ్వు అలా అనుగమించావు, ఆయన అరణ్యానికి వచ్చిన అనుగమించావు. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. సీత, నీతో నేను ఒక మాట చెప్తాను, బాగా విను. భర్త అన్న మాటకి ఒక గొప్ప నిర్వచనం చెప్పింది అనసూయమ్మ రామాయణంలో. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపః కృతమివావ్యయం. ఒక వ్యక్తి గొప్ప తపస్సు చేశాడు. ఇప్పుడు ఆయన గొప్ప తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి వాడు అలా వెళ్ళిపోతున్నాడు. ఆయనకి ఆకలేసింది, అది ఎడారి, ఏమీ దొరకలేదు. ఇప్పుడు ఆయనకి ఏమీ దొరకలేదు కాబట్టి ఆయనకి ఏమైనా బాధ ఉంటుందా? ఆయన తన తపశ్శక్తి చేత ఆయన తలుచుకుంటే అక్కడికి నదిని తీసుకురాగలడు. ఆయన సాక్షాత్ అన్నపూర్ణమ్మని పిలిచి అన్నం వడ్డించుకుని తినగలడు. నిన్నను చూడలా భరద్వాజ మహర్షి తపశ్శక్తి ఏమిటో మీరు? తపశ్శక్తి తన నుంచి వేరుపడకుండా తనలోనే ఉండి తనని రక్షిస్తున్నట్టు భర్త అనేటటువంటి వాడు భార్యకి సిద్ధమైన తపస్సు లాంటి వాడు, అలా రక్షిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళు ఆయన యొక్క అని కీర్తి పొందుతుంటాం. కాబట్టి అమ్మా, భర్త అంటే అంత గొప్పవాడమ్మా. నత్వేమవగచ్చంతి గుణదోషమసస్త్రియ కామ వ్యక్తవ్య హృదయ భర్తృనాథాశ్చరంత్యాహ. కొంతమంది ఈ లోకంలో కామమునకు లొంగినటువంటి వారై భర్త మీద తాము అధికారమును చెలాయించాలని, భర్తని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని, ఎప్పుడూ భర్త గురించినటువంటి విషయాలు తెలుసుకోవాలనేటటువంటి కుతూహలంతో ప్రవర్తిస్తూ తము యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి తామే ఏదో భర్తని చెప్పు చేతల్లో పెట్టుకుని నడిపించగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నవారమని ప్రవర్తిస్తూ ఉంటారు. అది చాలా నింద్యమైనటువంటి పని. అలా ఉండకూడదమ్మా అని అనసూయమ్మ అంటూ, నువ్వు ఎప్పుడూ ఎలా ఉండాలని నేను ఆశీర్వచనం చేస్తున్నానో తెలుసా? తదేవమేనం తమనువ్రతా సతి పతివ్రతానాం సమయానువర్తిని
భవస్వభర్తు సహధర్మచారిణి యశశ్చ ధర్మంచ తతస్సమాప్స్యసి. నీకు ఎన్నడూ కూడా రామునే అనుగమించేటటువంటి లక్షణము ప్రకాశించి ఉండుగాక. ఎన్నడూ నీవు పతివ్రతవై ఉందువు కాక. నీవు ఎప్పుడూ సహధర్మచారిణివై ఉందువు కాక. దాని వలన నీకు లోకంలో విశేషమైనటువంటి ధర్మావలంబకురాలవన్న కీర్తి ప్రకాశించుగాక. లోకంలో దాంపత్యము అంటే ఇంక ఎవ్వరినీ చెప్పరు. వరుణ్ణి నారాయణుడిగా తీసుకొచ్చిన దాంపత్యం అంటే మాత్రం ఎలా బతకండి అని చెప్తారంటే సీతారాములే, సీతారాముల్లా బతకండి అంటారు. అంటే అంతగా ఒకరినొకరు అనుగమించిన వారై, ఒకరి మనసులో ఒకరుండి, ఆమెకు ఆయనకు అభేదమై ఇద్దరుగా తిరుగుతున్న ఒక్కరై బతకినటువంటి స్థితికి సీతారాముల దాంపత్యం పరాకాష్ఠగా ప్రతీకగా నిలబడుతుంది. కాబట్టి అనసూయమ్మ ఈ మాట చెప్పి సంతోషిస్తే సీతమ్మంది, అమ్మా నైతదాశ్చర్యమార్యాయ యన్మాం తమభిభాషసే విదితుం తు మహాప్యేతత్ మమాప్యేతత్ యథా నార్యాః పతిర్గురుః. తల్లి, నీవు ఇంత మహాపతివ్రతవి కాబట్టి ఇటువంటి మాటలు చెప్పడం ఆశ్చర్యం లేదమ్మా. కానీ అమ్మా, నాకు కూడా ఈ విషయంలో మంచి పూనిక ఉంది. యథా నార్యాః పతిర్గురుః. పతి అనేటటువంటి వాణ్ణి ఎప్పుడూ ఆడది అనుగమించాలి అనేటటువంటి విషయంలో నేను పూనిక ఉన్నదానను. అమ్మా, లోకంలో గుణములు లేనటువంటి వాణ్ణి కూడా అనుగమించేటటువంటి వాళ్ళు ఉన్నారు పతివ్రతలై. తన కళ్ళెదుట వేరొక భార్యతో క్రీడిస్తున్నటువంటి వాణ్ణి కూడా క్షమించగలిగినటువంటి భార్యలు ఉన్నారు. లేదా మీకు రామాయణంలో ఏదైనా మండోదరి కనపడదా? మండోదరి పతివ్రత కాదా? మహాపతివ్రత. అమ్మ, వాళ్ళు గొప్ప తప్ప నేను రాముణ్ణి అనుగమించడం పెద్ద గొప్పతనం ఏముందమ్మా? రాముడు ఎటువంటి వాడో తెలుసా? కిం పునర్యో గుణశ్లాఘ్య సానుక్రోశో జితేంద్రియ స్థిరానురాగో ధర్మాత్మ మాతృవత్ పితృవత్ ప్రియ. అమ్మా, ఎన్ని గుణములున్నాయమ్మా మహానుభావుడికి! ఇంద్రియములను జయించినటువంటి వాడమ్మా, దయాళువమ్మా, స్థిరమైన అనురాగం ఉన్నవాడమ్మా. కొన్నాళ్ళు ఈ భార్య యందు అనురాగంతో ఉండి రేపు పొద్దున్న ఇంకో భార్యని స్వీకరించేటటువంటి లక్షణం ఉన్నవాడు కాదమ్మా ఆయన. స్థిరమైన అనురాగం ఉన్నవాడమ్మా. మాతృవత్ పితృవత్ ప్రియ. ఆయన తల్లి తండ్రి యందు ప్రేమ ఎలా ఉంటుందో నాకు రాముని యందు ప్రీతి అలా ఉంది, ప్రేమ అలా ఉంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాటలకు అర్థం. ఇవాళ ద మోస్ట్ డిస్టార్టెడ్ వర్డ్ ప్రేమ అంటే, నేను ఆంగ్ల భాష ఉపయోగించానని మన్నించండి, అంతగా ఏ పదము కూడా లోకంలో తప్పుగా వాడబడనటువంటి మాట ఏదైనా ఉంటే ప్రేమ అన్న మాటే. ప్రేమ అన్న మాటని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడేస్తున్నారు. కామము అన్న మాటని చెప్పవలసిన చోట అది చెప్పకుండా ప్రేమ అన్న మాటతో దాన్ని పూర్ణ చేస్తున్నారు. మీరు మాటని కానీ ఒక చోట చెప్పవలసిన దాన్ని ఇంకొక మాట పెట్టేస్తే జీవితాలు పడిపోతాయి. తెలుసా అండి? ఎందుకో తెలుసా? ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే, ప్రతిఫలాన్ని అపేక్షించకుండా అవతలి వ్యక్తి యొక్క అభ్యున్నతిని చిట్ట చివరి శ్వాస వరకు కోరుతూ వారి అభ్యున్నత కొరకు తన జీవితాన్ని కూడా పరిత్యజించగలిగినటువంటి స్థితి ఉన్నటువంటి వ్యక్తికి ప్రేమ కలిగిన వాడు అని పిలుస్తారు. ఇది ఎవరికి చెల్లుతుందంటే తల్లికి, తండ్రికి, గురువుకి, భర్తకి, వీళ్ళకి చెందుతుంది. ఎందుకనంటే, ఒక తల్లి బిడ్డను ఎందుకు ప్రేమిస్తుంది? కడుపులో ఎందుకు పెట్టుకుంది? వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వెళ్ళిపోతున్నటువంటి చంటి పిల్లవాడు ఏడిస్తే, నిన్నగాక మొన్న పెళ్ళైనటువంటి యవ్వనంలో ఉన్న తల్లి పిల్లవాడు ఏడిస్తే ఏడిచాడు కానీ ఇంతమంది మగవాళ్ల మధ్యలో నేను నా స్తన్యం ఇవ్వననకుండా, వాడు ప్రాణం ఎక్కడ పోతుందో అని అంతమంది మగవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా స్తన్యం ఇచ్చి పిల్లాడిని ఎందుకు పోషిస్తోంది? పిల్లవాడి మలమూత్రాలు ఎందుకు ఎత్తుతోంది? తన నెత్తుటిని పాలగా మార్చి పిల్లవాడికి ఎందుకు పడుతోంది? వాడు ఏడిస్తే వాడి చెవిలో చీమ దూరిందని ఏ భాష చేత తెలుసుకుంటోంది? ఇది అమ్మతనం. ఈ అమ్మతనం ఉందే, ఈ అమ్మతనమే లోకంలో మొట్టమొదటి దైవస్వరూపంగా గుర్తింపబడి గౌరవింపబడింది. ఈ అమ్మ ప్రాణం పోయేటప్పుడు ఆఖరణ కూడా ఆ కొడుకును ఒకసారి చూసి చచ్చిపోవాలనుకుంటుంది. ఆ కొడుకు ఒళ్ళో తలపెట్టుకు చచ్చిపోవాలనుకుంటుంది. కట్టుకున్నవాడున్నా వాడు కొరివి పెడితే బాగుండు అనుకుంటుంది. వాడు వైద్యం చేయించకపోయినా, ఎందుకమ్మా వాడు అన్నం పెట్టాడా వైద్యం చేయించాడా?
ఆ పిల్లవాడు నాశనం అయిపోతాడమ్మా అన్నారనుకోండి ఎవరైనా, వద్దమ్మా అంత మాట అనకండి అమ్మా, వాడలా 10 కాలాలు బతకనివ్వండి, అంతేకాని నాకు అన్నం పెట్టకపోతే ఏమిటి, పెద్దదాన్ని అయిపోయిన ఎన్నాళ్ళు ఉంటాను, ఇవాళ ఉంటాను రేపు పోతాను, వృద్ధిలోకి రావలసిన వాడు వాడంటుంది. ఇది అమ్మ అంటుంది. నాన్నగారు అంటారు, గురువుగారు అంటారు. దీనికి ప్రేమ అని పేరు. అంతేకాని ఓ తల్లి తండ్రి కష్టపడి తన కడుపున ఒక అందమైన పిల్ల పుట్టింది, దాన్ని కన్యాదానం చేసి దాని జీవితాన్ని అభ్యున్నతిలోకి తీసుకొద్దామని నిరంతరం కలలు వాళ్ళు కంటే, నీ సొత్తులా నువ్వు ఎక్కడో ఆ పిల్లని చూసి అయితే నాది కావాలి లేకపోతే ఎవరికో కాకూడదని నువ్వు ఆమె మీద యాసిడి పోసి ప్రేమ అని పిలవడం నీ కామానికి పరాకాష్ట తప్ప ప్రేమ ఎలా అయింది? ప్రేమ అన్న మాట వక్రంగా వాడకూడని రీతిలో వాడబడుతోంది. వాడి పాడు చేస్తున్నారు. ఇవాళ పిల్లలది కాదు తప్పు, పెద్దలదే తప్పు. ఇవ్వకూడని మాట మీరు అందించేశారు పిల్లలకి. వాడు ఆ మాట వాడుతున్నాడు. నేను కామించానని చెప్పండి వాడిని. మరి చెప్పలేడు, సిగ్గుపడతాడు. కామించడం అంటే ఏమిటో తెలుసా అండి? కోరడం, నాకే దక్కాలని అడగడం, దక్కకపోతే వ్యగ్రత కలగడం, దానికి కామం అని పేరు. అందుకే కామం పక్కన చెల్లెలు క్రోధం ఉంటుంది. ఎప్పుడు తీరితే తృప్తి, తీరకపోతే కోపం, రెండుంటాయి. ప్రేమ అలా కాదు. వాడు చూశాడు సంతోషం, చూడలేరు సంతోషం, రెండిటికీ ఆశీర్వచనమే. ప్రేమని పట్టుకెళ్ళి కామం దగ్గర ప్రేమ వాడతావా? నువ్వు వాడి ఎన్ని లక్షల కుటుంబాల్లో అగ్నిహోత్రం పోసేసావు. నేను అందుకే మనవి చేస్తున్నాను, రచయితలు తమ బాధ్యతలు గుర్తించవలసి ఉంటుంది. చేతికి కలం ఉందని ఇష్టం వచ్చినట్టు పదాలు వాడి యువతరాన్ని పాడు చేసే అధికారం ఎవరికి లేదు. నేను ఈ మాట అంటే నాకు ఒక సినీ రచయిత ఫోన్ చేశాడు ఒకప్పుడు. కోటేశ్వరారు, మీరు అన్న మాటలు నా హృదయాన్ని తాకాయి, నేను కొన్ని చాట్ల అలా రాశాను, నన్ను మీరు క్షమించండి అన్నాడు. నేను ఎంత సంతోషించానో నిజంగా. ఆయన ఉదారుడు, సంస్కృతి ఉన్నవాడు. నేను చాలా సంతోషించాను. తప్పు చేయడం గొప్ప కాదు, తప్పు దిద్దుకోవడానికి సిద్ధపడడం గొప్ప. కాబట్టి ఆ తల్లి సీతమ్మ అంటోంది, అమ్మా యావృత్తిం వర్తతే రామ కౌసల్యాయాం మహాబల తమేవ నృపనారీణాం అన్యాసామపి వర్తతే. నా భర్త ఎంత గొప్పవాడో తెలుసా అమ్మా? ఎప్పుడైనా దశరథ మహారాజు గారు తన భార్య అయినటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయిని ఎంత ప్రేమగా చూసుకుని ఈ పిల్లలు పుట్టడానికి వాళ్ళని క్షేత్రములుగా స్వీకరించాడో, ఆ కన్న తల్లి అయినటువంటి కౌసల్యాదేవి పట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తాడో ఆమెని క్షేత్రముగా రాముడు పుట్టాడు. కానీ తను పుట్టకపోయినా వారి కడుపుల యందు తండ్రి గారికి క్షేత్రములు కనుక, తండ్రి గారి భార్యలు కనుక, తండ్రి గారి భార్యలన్న కారణం చేత కౌసల్యని ఎలా గౌరవించాడో మిగిలిన రాణుల్ని కూడా నా భర్త అంత తల్లి రూపంగా గౌరవించాడమ్మా. అంత గొప్పవాడు నా భర్త. సగృదృష్టాస్వపి స్త్రీషు నృపేణ నృపవత్సల మాతృవద్వర్తతే వీరో మానముత్సృజ్య ధర్మవిత్. శ్రీరాముడు ఎంత ధర్మము కలిగిన వాడంటే, దశరథ మహారాజు గారు దక్షిణ నాయకుడు, 350 మంది రాణులు ఉన్నారు ఆయనకి. మామగారైనటువంటి దశరథుడు ఎవరెవరిని అనురాగపు చూపులతో చూసి భార్యాస్థానంలో నించోపెట్టాడో వాళ్ళ యొక్క అందాల్ని మా రాముడు ఎప్పుడూ చూడలేదు. ఇంత అందగత్తె కాబట్టే మా నాన్నగారికి రాణి కాగలిగింది అన్న మాట అనలేదు. ఈమె మా తల్లిగారు కాబట్టి నా చేత నమస్కారం అన్నాడు. ఇది రాముని యొక్క సౌశీల్యం. నాకు తల్లి అరణ్యానికి బయలుదేరేటప్పుడు మా అత్తగారు కౌసల్య చెప్పింది, ఆగచ్చత్యాంశ్చ విజనం వనమేవం భయావహం సమాహితం మే శ్రశ్రాచ హృదయే తద్ధృతం మహత్. నేను అరణ్యానికి వచ్చేటప్పుడు మా అత్తగారు భర్తతో ఎలా ప్రవర్తించాలని చెప్పిందో అవన్నీ నా మనసులో ఉన్నాయమ్మా. ఒక అత్తగారి పట్ల ఎంత గౌరవంతో కోడలు మాట్లాడాలో రామాయణం మనకి నేర్పుతుంది. అందుకే మీతో నేను మనవి చేసింది, ధర్మశాస్త్రాలు, స్మృతులు, వేదం ఇవాళ చదవగలమా అంటే పక్కన పెట్టండి, రామాయణ కావ్యం చదవండి. అన్నిటి సారాంశం అది, ఏదో ఉపబ్రహ్మణం మీకు నేర్పుతుంది. ప్రవర్తన ఎక్కడ ఎలా ఉండాలో మనకి నేర్పుతుంది. అత్తగారు చెప్తే సరిపోయిందా? ఆడపిల్ల, ఈడపిల్ల కాదు, ఇక్కడ పుట్టిన పిల్ల ఇంకో వంశాన్ని ఉద్ధరించడానికి ఎడుతుంది వాళ్ళ ఇంటికి. ఆ పిల్ల అక్కడ ఐశ్వర్యాన్ని వృద్ధి చేయడానికి, ఆ వంశాన్ని వృద్ధి చేయడానికి ఇక్కడ శిక్షణ ఇవ్వబడాలి. తల్లి ఏం చెప్పింది సీతమ్మకి మరి? ప్రాణిప్రదాన కాలేచ యత్ పురాత్వగ్ని సన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. అమ్మా,
మా అమ్మ ఉందే, ఆవిడ అమ్మ అంటే ఆవిడ అయోనిజ, కానీ జనకని జ్యేష్ఠపత్ని. మా అమ్మ నేను పుట్టింట్లో ఉన్నప్పుడు అత్త